బ్లౌజ్తోని మెజర్మెంట్స్ లేనప్పుడు ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాము. లైనింగ్ పైన మార్కింగ్ పెట్టుకొని చూద్దాం. బ్లౌజ్ ఎప్పుడు మనం ఈ టైప్లో చేయకూడదు. నెక్ షోల్డర్ అనేది మనకి ఎప్పుడు ఇలా రావాలి. వేస్ట్ రౌండ్ ఎప్పుడు కిందికే ఉండాలి. అప్పుడే మనకి ఫ్యాబ్రిక్ సేవ్ అవుతుంది. సో దీన్ని ఎలా చేద్దాం అనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి ఫుల్ లెంత్ తీసుకున్నాం. ఇక్కడ సీమ్ అలవెన్స్ దీన్ని కూడా ఎగ్జాక్ట్గా పట్టుకొని ఇక్కడ ఫుల్ లెంత్ తీసుకున్నాం. ఇక్కడ మార్కింగ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ షోల్డర్ ఈ పాయింట్ ఎక్కడో అక్కడ ఇది మనం నీట్గా తీసుకొని ఆమ్ రౌండ్ ఏందో అది ఇక్కడ కూడా నెక్ విడ్త్ ఇక్కడ తీసుకొని సీమ్ అలవెన్స్ ఇది. బ్యాక్ నెక్ ఇక్కడికి ఉంది. సీమ్ అలవెన్స్తో ఇది తీసుకొని ఇది చేద్దాం. డాట్ ఇక్కడ కాదు, ఆమ్ లెంత్ ఇది కాదు. ఈ టైప్ వాళ్ళు ఇచ్చినా కానీ మనం మెజర్మెంట్స్తో ఎట్లా అనేది చూద్దాం. సో ఇది మనం మార్కింగ్ పెట్టేసుకొని ఫస్ట్ వేస్ట్ రౌండ్ సీమ్ అలవెన్స్ గీసేసుకున్నాం. తర్వాత ఇది మన లెంత్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆమె చెస్ట్ ఉంది. మనము ఆమ్ లెంత్ 6.5 దగ్గర తీసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకున్నాం. ఈ చెస్ట్ వేస్ట్ మనకి ఎగ్జాక్ట్గా మనం వేస్ట్ ఇక్కడ చూసుకోలేదు కదా, ఈ టైప్ వేస్ట్ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ మనకి డాట్ కోసం ఇలా పెట్టుకొని ఈ రెండు యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు వీళ్ళది ఇట్లా ఉంది, ఇది ఇంత రాకూడదు, ఇది పైకి ఉంటుంది, ఇక్కడ ఫోల్డింగ్స్ వస్తుంది. కాబట్టి ఓన్లీ దాంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే చెక్ చేసుకొని మనం మెజర్ తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్ విడ్త్ ఇక్కడికి ఉంది కాబట్టి సేమ్ దీన్ని రౌండ్ తీసుకొని సేమ్. సో ఈ నెక్ ఇక్కడ బ్రాడ్నెస్ అట్లా ఉంది కాబట్టి అలా లేకుండా మనం దీన్ని కొంచెం ఇన్సైడ్, ఎందుకంటే ఆ త్రూ తీసుకుంటే షోల్డర్ డౌన్ అవుతుంది. సో మనం 2.5 దగ్గర నెక్ తీసేసుకొని ఈ టైప్లో డ్రా చేద్దాం. కొంచెం అవుట్ సైడ్కి రౌండ్ అనేది కొంచెం కింద విడ్త్ ఎక్కువ పెట్టేసుకుంటే డీప్ నెక్ రౌండ్ నీట్గా వచ్చేస్తుంది. సో ఇలా తీసుకొని వీళ్ళు డాట్ ఇక్కడ ఇచ్చారు, అలా కాదు. ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం 2.5 మాత్రమే పెట్టుకోవాలి. ఇంత పై పెట్టుకోకూడదు. కొన్ని డిఫెక్ట్లు ఉంటాయి కాబట్టి సీమ్ అలవెన్స్ ఇక్కడ నుంచి 2.5 పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ అప్ సైడ్ తీసుకొని బ్యాక్ తీసుకున్న తర్వాత మనం వీల్ మార్కర్ ఇలా ఉంటుంది కదా, దీన్ని మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తామో దానిపైన మార్కింగ్ వేసేసుకోవాలి. అట్ సేమ్ టైం మనం డాట్స్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి. సో నెక్ ఇదంతా అయిపోయింది. నేను బ్యాక్ కట్ చేసుకుంటే ఫ్రంట్ ఎట్లానే చూద్దాం. సో నెక్ కూడా మనం వాళ్ళు ఇచ్చిన నెక్కే మనం చేసామనుకో షోల్డర్ డౌన్ అయితే ప్రాబ్లం అవుతుంది. మనకి ఆల్రెడీ విత్ మెజర్మెంట్స్ తెలుసు కాబట్టి దాని త్రూ మనం కట్ చేసుకోవాలి. సో ఇది మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం కొంచెం ఈ బయాస్లో వేసుకోవాలి. క్రాస్ అంటే ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మనకి బయాస్ టైప్లో వేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం చెక్ చేసుకొని ఈ టైప్లో వేసుకున్న తర్వాత కొంచెం కిందికి జరుపుకుందాం. ఫ్రంట్ నెక్ కూడా కావాలి కదా. సో ఫస్ట్ లెంత్ తీసేసుకుందాం. తర్వాత షోల్డర్ ఈ ఆమ్ రౌండ్ కూడా స్కెలిటన్ తీసేసుకున్నాం. ఇక్కడ తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఇక్కడ నుంచి మనం 2.5 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఒక 2 ఇంచెస్ తీసుకొని డ్రా చేయాలి. ఇక్కడ మళ్ళీ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టాలి. సో ఇలా మనం స్ట్రైట్ లైన్ తీసుకొని ఇలా డాట్ చెక్ చేసుకోవాలి. డాట్ ఎలా ఉంది ఏంటి అని. ఈ డాట్స్ కూడా సరిగ్గా లేవు. సో యాజ్ పర్ మనం ఈ చెస్ట్ మెజర్మెంట్ని బట్టి మనం డాట్స్ తీసుకోవచ్చు. సో ఎవరికైనా మ్యాక్సిమం మనం 10 కంటే ఎక్కువ పెట్టుకోకూడదు. డాట్ లెంత్ 10, డాట్ విడ్త్ 4 దగ్గర పెట్టేసుకొని దీనికి ఎదురుగా ఇక్కడ 1 ఇంచ్ డౌన్ చేసుకొని సేమ్ ఈ టైప్లో మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ మనం స్ట్రైట్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్కి బ్యాక్కి 1/2 ఇంచే ఉంటుంది కాబట్టి 1/2 తీసుకొని ఇది పెట్టేసుకొని సేమ్ మనకి నెక్ విడ్త్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ షోల్డర్ ఉండాలి కాబట్టి మనం నెక్ విడ్త్ దగ్గర ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇక్కడ చెక్ చేసుకుందాము. ఇది 7 ఉంది. సో సేమ్ మనం 7 దగ్గర మార్కింగ్ పెట్టేసుకుందాం.
మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ తీసేసుకొని. సో ఇప్పుడు మనకి నెక్ షోల్డర్ డాట్స్ మెయిన్ ఇంపార్టెంట్. డాట్స్ దగ్గర మనం ఇది డాట్ విడ్త్ కాబట్టి ఇక్కడ నుంచి సెంటర్, ఈ రెండింటికి సెంటర్లో మనం 2.25 ఇంచెస్ తీసుకున్నాం. సో పైన క్వార్టర్ కింద క్వార్టర్ ఇలా మార్కింగ్. ఇక్కడ నుంచి మనం 2.5 ఇంచెస్ పైకి. మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ పెట్టేసుకున్నాం. సో ఇది సెంటర్ కాబట్టి సేమ్ ఇక్కడ నుంచి క్రాస్ తీసుకొని 3.5 4లో వస్తుంది. సేమ్ ఇటు క్వార్టర్ ఇంచ్ ఇటు క్వార్టర్ ఇంచ్. దీనికి ఎదురుగా ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టేసుకున్నామంటే స్ట్రైట్ లైన్ తీసుకోవచ్చు. సేమ్ ఇటు క్వార్టర్ ఇంచ్ ఇటు మొత్తం అయిపోయింది కదా. సేమ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ మనకి వీల్ మార్కింగ్. ఫస్ట్ 4 ప్లేసెస్లో ఇలా క్రాస్గా మార్కింగ్ పెట్టేసుకున్నాం. పెట్టుకున్న తర్వాత సెంటర్ పాయింట్, తర్వాత ఈ పక్కనది ఈ పక్కనది సేమ్ అలాగే 4 ప్లేసెస్లో మనం మార్కింగ్ పెట్టేసుకుంటే వీల్ మార్కింగ్ 2 సైడ్స్కి పడిపోతుంది. అందుకని ఒక దగ్గర మార్కింగ్ ఉన్నప్పుడు మనం టెన్షన్ పడే పని లేదు, రెండింటికి ఈక్వల్గా సేమ్ వచ్చేసింది కాబట్టి డాట్స్ వీల్ మార్కింగ్తో పెట్టేసుకోవాలి కంపల్సరీ. సేమ్ అంతే ఈజీ. ఎక్స్ట్రాగా మనం టెన్షన్ పడుకోకుండా సేమ్ దీనిపైన కట్ చేసుకుంటే సరిపోతుంది. మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ బ్లౌజులు ఇచ్చినాయి మనం ఎలా పడితే అలా వాళ్ళతోనే కట్ చేసినా కూడా మనం మిస్టేక్ చేసామని చాలామంది క్లయింట్స్ అంటారు. కాబట్టి 99% మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటేనే బెస్ట్. సో బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు డాట్స్, క్రాస్ బెల్ట్ అండ్ ఇలా బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. స్లీవ్స్ క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. ఇలా మనం మెజర్ వేసుకొని ఈ స్లీవ్ ఇలా ఉంది కదా, సేమ్ లెంత్ ఎందుకు ఆల్రెడీ 10 ఉంది కదా, అక్కడికి వేస్తారు. అవునా, ఓకే ఫైన్. 1 ఇంచ్ లెంత్ పెంచమంటున్నారు కాబట్టి మనం కింద పెంచుకోవాలి. సో 1 ఇంచ్ పెంచేసుకొని ఇక్కడ ఆమె స్లీవ్ రావు పైన ఇక్కడ లెంత్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఫర్ సీమ్ అలవెన్సెస్. ఈ నుంచి ఆర్మ్ రౌండ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ టైప్లో మార్కింగ్ పెట్టుకొని బ్లౌజ్తో వస్తుంది. సో ఆమె చెప్పినట్టు 1 ఇంచ్ లెంత్, ఆమె ఆర్మ్ రౌండ్ విత్ సీమ్ అలవెన్స్తో ఉంది కాబట్టి ఈ నుంచి క్రాస్ తీసుకొని డ్రా చేసేది. సేమ్ సీమ్ అలవెన్స్ కూడా ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ మిడిల్ పాయింట్ పెట్టేసుకోవాలి. ఈ నుంచి ఆర్మ్ ఈ టైప్లో వస్తుంది. ఓపెన్ చేసి ఫ్రంట్ కట్ చేయాలి. సో ఎప్పుడైనా ఇక్కడ ఎడ్జెస్ కూర అంటాం కదా, దీన్ని స్టిచ్లోకి అస్సలు పెట్టుకోకూడదు. ఏ ఫ్యాబ్రిక్ అయినా దాన్ని కట్ చేసేసుకోవాలి. సేమ్ దీన్ని కూడా సీమ్ అలవెన్స్ దగ్గర వీల్ మార్కింగ్ పెట్టుకుంటే ఇలా 4 ప్లేసెస్లోకి ఎట్ సైడ్ చూసినా వీల్ మార్కింగ్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేద్దాం. ఫ్రంట్ పార్ట్ 1.5 ఇంచ్ డౌన్ సైడ్ తీసాను కాబట్టి ఈ టైప్లో నాచ్ ఇచ్చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ ఇది అయిపోయింది. క్రాస్ బెల్ట్ మనం ఉన్న ఫ్యాబ్రిక్లోని 4 రావాలి కాబట్టి ఎప్పుడైనా కానీ 4 లైనింగ్ పీసెస్ రావాలి, మెయిన్ పీసెస్ 2 రావాలి. సో దీని నుంచి మనం ఇక్కడ మార్కింగ్ చూసుకొని తన వేస్ట్ రౌండ్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకోవాలి. సో పెట్టుకున్నాం కాబట్టి సేమ్ స్ట్రైట్ లైన్ కింద డ్రా చేసేసుకొని ఇటు సైడ్ 3 ఇంచెస్, ఒక సైడ్ 3.5 ఇంచెస్ తీసుకున్నాం. కింద చెక్ చేసుకొని కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ టైప్లో షేప్ ఇచ్చేసుకున్నాను. ఆల్రెడీ విత్ సీమ్ అలవెన్స్తోనే మనం 3.5 తీసుకున్నాం కాబట్టి, ఎందుకంటే ఇటు 2.5 ఇటు 3 రావాలి. బట్ మనం 3.5 3 ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి సీమ్ అలవెన్స్ మళ్ళీ ఎక్స్ట్రా అవసరం ఉంది. సో ఈ టైప్ తర్వాత నెక్స్ట్ మనకి ఒకటేసారి ఒక స్కాజా పట్టికి కూడా కట్ చేసేసుకుంటే లైనింగ్
మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకి కట్ చేసుకోవచ్చు. సో కొంచెం ఎక్స్ట్రానే తీసుకొని కావాలంటే కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఒకటి హుక్స్కి చిన్న సరిపోతుంది. కాజాకి ఎప్పుడైనా డబల్ ఫోల్డ్ వేసి థిక్నెస్ ఉండాలి కాబట్టి కొంచెం థిక్కు కట్ చేసుకోవాలి. సో అది కాజాకి అయిపోయింది. ఇది హుక్స్కి చిన్న పట్టి ఇలా తీసేసుకుంటే హుక్స్, కాజా, క్రాస్ బెల్ట్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం దేనికోసం వెతుక్కునే పని ఉండదు. ఇఫ్ వాళ్ళు హెమ్మింగ్ పట్టి కావాలంటే ఇవి మనం పాడేసుకోకుండా ఈ టైప్లో ఏదన్నా ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, వాళ్ళకి పైపింగ్ వేయడం అవసరం లేదు, బ్యాకింగ్ అవసరం లేదు, ఓన్లీ హెమ్మింగే కావాలనుకున్నప్పుడు ఇలా బయాస్లో మనం స్కేల్ అంతా విడ్త్ తీసుకొని ఎంత కావాలో అంత కట్ చేసేసుకొని, సో మనం హెమ్మింగ్ పట్టీకి, నెక్కి, స్లీవ్స్కి, వేస్ట్ ఆన్కి ఈ టైప్లో వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా అవసరం లేదు, మనం ఫినిషింగ్ లైనింగ్ కాబట్టి పైపింగ్ వేస్తాం కాబట్టి ఇది నీట్ లేదు.